హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆరోగ్యానికి అమృతమైన రాగి జావ గురించి తెలుసుకోబోతున్నాము. పూర్వకాలం నుండి మన తాత ముత్తాతల ఆహారంలో ఉన్న ఈ రాగి జావ శరీరానికి శక్తినిస్తుందండి. అంతేకాకుండా మానసికంగా ప్రశాంతతనిచ్చే విలువైన పోషకాహారం అయితే చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్న ఐరన్, కాల్షియము, ప్రోటీన్లు మన ఆరోగ్యాన్ని బలపరుస్తాయి అన్నమాట. ముఖ్యంగా ఈ పిల్లలకు, గర్భిణీలకు, వృద్ధులకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ జావ తాగడం వల్ల. ఇది ఉదయాన్నే తాగితే బరువు తగ్గే వాళ్ళకు సహాయం, షుగర్ ఉన్న వాళ్ళకేమో షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అటువంటి శక్తి ఈ జావకుంది. అంతేకాకుండా ఇది హెల్త్ పరంగా అయితే చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచి పోషకాహారం అని అయితే చెప్పవచ్చు. ఈ జావ ఎలా తయారు చేసుకోవచ్చు అని అంటే, జావను మీఠాగా పాలు బెల్లంతో తయారు చేసుకోవచ్చు, లేకపోతేనేమో పులుసుగా మజ్జిగ అండ్ జీలకర్రతో కూడా తాగవచ్చండి. నేను ఇక్కడ జావలో మజ్జిగ కలుపుకొని అయితే మేము ఇప్పుడు తీసుకుంటున్నాము. మజ్జిగను పోసి కలుపుతున్నామండి. ఆరోగ్యానికైతే ఈ రాగి జావ అయితే చాలా అంటే చాలా మంచిదండి. మేము ఎప్పుడైనా అన్నము ఇలా తినబుద్ధి కావట్లేదు అంటే మాత్రం మా ఇంట్లో రాగి జావ కానీ పజ్జొన్న జావ కానీ మేము చేసుకుంటాం. ఎండాకాలం అయితే మాత్రం మా అమ్మ ఎప్పుడు మొక్కజొన్న జావ చేస్తూ ఉంటుంది. ఎండకి పనికి వెళ్ళొచ్చి మాత్రం ఈ జావ తాగితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కడుపు నిండిపోతుంది. అన్నం కూడా మనకు ఎండకి అన్నం తినబుద్ధి కాదు కదా, అలాంటప్పుడు ఇలాంటివి చేసుకొని తాగండి, ఆరోగ్యంగా ఉండండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. పూర్వకాల ఆరోగ్యాన్ని మీ ఇంటికి తీసుకురండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.